సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇప్పుడు దాకా అయితే 5 బ్యానర్లు చేశాను. ఇది 6వ బ్యానర్ అనమాట. నాని అని బర్త్డే మీద 10 బ్యానర్లు చేద్దామని అనుకున్నాను. మీరు అడగవచ్చు, బ్రో ఎందుకు బ్రో ఇలా టైం వేస్ట్ చేసి మీరు ఇవే చేస్తున్నారు అని అడగవచ్చు. ఏంటంటే నేను నాని అని ఫ్యాన్ అనమాట. నేను పండగలకి పేరెంట్లకు కూడా చేయనమాట. ఈ బర్త్డే కానీ చేయకపోతే ఇంక నేను నాని అని అభిమాని అయ్యి ఉండి ఇంకేం చేయాలి చెప్పండి. అందుకని చెప్పి చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే నాకు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి హాయ్ అని పెట్టండి. పెట్టిన తర్వాత మీరు లైక్ చేసింది, కామెంట్ చేసింది నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. నేను ఖచ్చితంగా అయితే పెడతాను. ఎందుకంటే ఓన్లీ మా సబ్స్క్రైబర్లు మాత్రమే ఇద్దాం అనుకున్నాను, ఇంకెవరికైతే ఇవ్వడం జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేనైతే న్యూ టెస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లియర్ చేసుకుంటే మనకి క్లియర్ సింబల్ పడుతుంది. ఇది క్లియర్ చేసుకున్న తర్వాత ఇమేజ్ సైజ్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది చూడండి, యూట్యూబ్ థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నేనైతే స్నాప్చాట్ ఎడిట్ చేసి పెట్టుకున్నా ఒక ఇమేజ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అది మీకు చూడండి, నేను ఇస్తున్నాను. అది మాకు ఇక్కడ స్నాప్చాట్లో ఉందన్నమాట, చూపిస్తాను చూడండి మీకైతే. అదైతే చాలా బాగుంది. దాన్ని తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని దీనైతే ఇలాగ అనుకున్నానండి, ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత దీనైతే ఇలాగ అనుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. తర్వాత స్క్రోల్ చేసి మనకి కలర్ ఫిల్టర్స్ అని ఉంటుందండి. కలర్ ఫిల్టర్స్లో దీన్ని ఏం చేస్తారంటే చూడండి, దీనికి ఏం చేస్తారంటే దీన్ని ప్లస్ 38 పెట్టుకున్నానండి. 38 ఎక్కువ తక్కువద్దు. ఇదేమో ప్లస్ 4 పెడుతున్నానండి. 4 కంటే ఎక్కువ తక్కువద్దు చూసుకోండి. నేనైతే 4 కంటే ఎక్కువ కానీ తక్కువగా తీసుకున్నాను. ఇదేమో బ్రైట్నెస్ వచ్చేసరికి -15 పెట్టుకోండి. ఎక్కువ తక్కువద్దు. మనకి ప్లస్ బటన్లో మైనస్ బటన్ ఉంటాయండి, దాన్ని బట్టి మీరు మార్చుకోవచ్చు అనమాట. ఒకవేళ తక్కువ ఎక్కువ మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంది. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నాని అన్ని మీద తీసుకోవడం జరుగుతుంది. సింపుల్గా అయిపోతుందండి. ఎడిటింగ్ కూడా అంత ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతుంది చూడండి. తీసుకున్న తర్వాత నాని అన్ ఇమేజ్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, నేనైతే ఇక్కడ మనకి నాని అన్ ఇమేజ్లు అనేవి మీకు ఇక్కడ మీకు దగ్గర 100 ఉంటాయండి. 100 PNGల దాకా ఉన్నాయన్నమాట. 100 PNG అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, ఇంకా ఈ 5 కూడా అయిపోతే నేనైతే ఖచ్చితంగా తెస్తాను అనమాట. మొత్తం 10 బ్యానర్లు చేస్తాను కదా, 5 బ్యానర్లు అయిపోయి ఇది 6వ బ్యానర్ అని చెప్పాను కదా. ఇవి అయిపోతే ఖచ్చితంగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా తెస్తాను. తర్వాత వచ్చేసరికి నేనైతే దాంట్లో ఇమేజ్ తీసుకోవడం జరిగిందనమాట. తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకొని మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి పెట్టుకోండి. నాకైతే ఇలా కావాలనిపించింది. తీసుకున్న తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకున్నాను అనుకున్నాను. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ లాక్ వేసుకున్న తర్వాత లాక్ వేసుకొని ఇక్కడ టచ్ చేస్తే మనకి ఇలాగా ఈ బార్ ఓపెన్ అవుతుంది. ఈ బార్ అనేది చూడండి, ఈ బార్ ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఎలా తెలుసుకొని చూపిస్తుంది. ఇక్కడ మనకు డ్రామెన్ ఆఫ్ అవుతుంది. డ్రామెన్లో పెన్ సైజు, స్మూత్నెస్, బ్లర్ రేస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేసుకున్నానండి. టచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీని ఏం చేస్తారంటే ఇలా పైకి స్క్రోల్ చేసుకొని పెద్ద చేసుకొని దీనికి ఏం చేస్తారంటే కలర్ అనేది ఎనేబుల్ చేసుకొని దీనికైతే వైట్ కలర్ అయితే ఇచ్చుకోండి. మనకి ఏంటంటే ఒక కలర్ అనేది ఎఫెక్ట్ లాగా వస్తుంది అనమాట. దీనికి మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకొని నేనైతే లాక్ ఓపెన్ చేసుకొని దీనైతే ఇలా అనుకున్న తర్వాత మీకు ఎంత కావాలో చూసుకొని దాని దగ్గర పెట్టుకున్న తర్వాత అప్పుడు లాక్ వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ న్యూ టెక్స్ట్ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని డబల్ క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇలా మొత్తం చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి ఈ పేరు వస్తుంది అనమాట. డబ్బల్కి వస్తుంది. ఇది మీకైతే ఇవ్వడం అయితే జరగట్లేదు. ఒకవేళ మీరు నా దగ్గర కొనుక్కుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి నేనేం చేస్తానంటే దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను మనకి అను ఫాంట్స్ ఉంటాయి కదా, అను ఫాంట్స్లో ఒక ఫాంట్ తీసుకున్నాను. ఆ ఫాంట్ ఎలా ఉందంటే మనకి చూడడానికి కూడా ఒక మంచి లుక్లా కనిపించాలి. అలాంటి ఫాంట్ తీసుకున్నాను చూడండి. మనకి చాలా ఫాంట్లు ఉన్నాయి. దీంట్లో మంచి ఫాంట్ అయితే తీసుకున్నాం జరుగుతుంది. చూసుకోవచ్చు, మన దగ్గర అను ఫాంట్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఏదైనా ఎడిటింగ్ దాన్ని ఏమంటారంటే ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. కస్టమైజ్ అంటే ఏంది బ్రో అని అడగవచ్చు. కస్టమైజ్ అంటే ఏం లేదు. మీకు నచ్చినది మీరు చేసి ఇస్తాను అనమాట. నచ్చి మీరు దాన్ని ఏం చేస్తారంటే మీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా మీ దాంట్లో నేను అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనమాట. ఇది మీరు చేయాల్సింది లేదు. నాకు కింద వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి అయితే హాయ్ అని పెట్టి నాకు చెప్పండి, ఇట్లా నాకు యూట్యూబ్ ఛానల్లోకి అయితే కావాలని చెప్పండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సొంతంగా మీరు చేసి ఇస్తాను. దాన్ని నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేసుకొని జస్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ కోసమే అప్లోడ్ చేసుకోండి. ఇలా ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసరికి దీనైతే కలర్ అనేది వెళ్తున్నాను. కలర్ వెళ్ళిన తర్వాత కింద క్లిక్ చేసుకొని దీన్ని ఇలా ప్రైస్ కాల్ చేస్తే మనకి ఇది కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే ఒక రెడ్ కలర్ అయితే ఇద్దాం అనుకున్నాను. రెడ్ కలర్ అయితే ఇద్దాం అనుకున్నాను చూడండి. రెడ్ కలర్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని క్లిక్ చేసుకొని దీన్ని డబ్బా క్లిక్ చేసుకొని దీంతో ఇలాగ అనుకున్నానండి. అనుకున్న తర్వాత టిక్ మార్క్ అయితే తీసుకున్నాను. దీనికి వచ్చేసరికి కింద వైట్ కలర్ మీద టచ్ చేసి ఇక్కడ డబ్బా మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీని అయితే బ్లాక్ కలర్కి టచ్ చేసుకొని దీనికి టిక్ మార్క్ అయితే ఇచ్చుకోండి. మనకి ఏంటంటే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. నేనైతే యాక్టివ్గా చేయడం లేదు, మన తమ్ముళ్ళు చూపించినట్టు చేయట్లేదు. ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. డిఫరెంట్ చేయడం మనకి వచ్చనమాట. మళ్ళీ కొత్త చేయడం అయితే బాగోదన్నమాట. తర్వాత చెరికి దీని అయితే పెట్టుకున్న తర్వాత
దీన్ని ఇట్లా పెట్టుకొని దీనికి లాక్ వేసుకొని దీన్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి గూగుల్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే హ్యాపీ బర్త్డే అని రాసుకున్నానండి. రాసుకున్న తర్వాత మనకి పుట్టినరోజు శుభాకాంక్షలు వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఇది అనుఫాండ్ కాబట్టి అనుఫాండ్ డైరెక్ట్గా రాదు కాబట్టి ఏం చేసిందంటే మనకి ఇలాగ కట్ అయినట్టుగా చూసుకోవచ్చు. పైన అంతా కట్ అయిపోయింది. మనం ఏం చేయాలంటే అప్పుడు ఇలాగ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ కానీ అట్లా తీసుకున్నాను. సో బ్లూ కలర్ కానీ అలా తీసుకుందాం అనుకున్నాను. చూడండి నేనైతే డార్క్ బ్లూ కానీ అట్లా తీసుకున్న తర్వాత ఫాంట్ వచ్చేసరికి ఈ ఫాంట్ అయితే కట్ అయిపోయింది కాబట్టి ఈ ఫాంట్ అయితే మనకి పనికిరాదనమాట. ఫాంట్ ఇది. సో ఫాంట్ పనికిరాదనమాట మనకి. మనం ఏం చేస్తామంటే అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నాను. అనేక ఫాంట్ అయితే చాలా బాగుంటుంది, దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. పెట్టుకున్న తర్వాత మీకు అంతగా చూసుకొని దాని తగ్గట్టుకైతే ఇలా పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి స్టోక్ విడ్త్ అనేది తగ్గించుకున్నానండి, ఒక 8 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది కలర్ అనేది నాకు మంచిగా అనిపించలేదు, దీనికి మంచి కలర్ చూసుకొని పెట్టుకుంటాను చూడండి. సో చూసుకొని మంచి కలర్ అనేది మనకు మంచిగా అనిపించాలి, నచ్చినట్టుగా అనిపించాలి. పెట్టుకున్న తర్వాత దీని అయితే పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని సో దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత నేను కొంచెం కింద కనుక్కున్న తర్వాత దీనైతే ఇలాగ అనుకున్నాను. సో అనుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకోవడం జరిగిందనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి లాక్ వేసుకున్న తర్వాత మనకి మధ్యలో డబ్బా కనిపిస్తుంది, డబ్బాలో క్లియర్ అయిన తర్వాత మనకి షేప్స్ అని పడతాయి. షేప్స్ మీకు ఎన్ని కావాలి చూసుకొని దాని తగ్గట్టుకు అయితే ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో నేనైతే దీని ఏం చేస్తానంటే రేడియస్ తగ్గిస్తున్నాను. రేడియస్ ఎంత ఏంటంటే మనకి ఇలాగ స్మూత్గా వస్తాయన్నమాట. ఇది చేస్తే చూసుకోవచ్చు స్మూత్గా వచ్చింది. సో ఇలాగ కర్వ్స్ లాగా వస్తాయన్నమాట. పెట్టుకున్న తర్వాత దీనికైతే కొంచెం ఇట్లా షాడో అప్లై చేసుకొని టిక్ మార్క్ ఇచ్చుకొని దీన్ని డిలీట్ చేసుకొని దీన్ని పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకోటి తీసుకోవడం జరుగుతుంది, దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు ఫోటో చాలా యాడ్ చేసుకోవాలి బ్రో అని అడుగుతున్నారు చాలామంది. దీనికి ఏం లేదు బ్రో, తెలిసిన వాళ్ళకి చాలామంది తెలుసు, మనకు కొంతమంది తెలియదు అనమాట. తెలియని వాళ్ళకి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తీసుకొని మీరు ఏం చేస్తారంటే మనకి డబ్బా సింబల్ పడుతుంది కదా, డబ్బా సింబల్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ అని పడుతుంది. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫోటో పడుతుంది. ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత సో మన పిక్సార్ట్లో లాగా మనం డైరెక్ట్గా అది గ్లెండింగ్ ఇవన్నీ ఏమి ఎక్కర్లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వచ్చేసరికి మన ఫోటో అనేది తీసుకోవాలి కాబట్టి మన ఫోటో అనేది ఒకటి తీసుకున్నాను చూడండి. సో నేనైతే డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత నచ్చిన ఫోటో తీసుకున్నాను. సో నేను ఈ ఫోటో తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మన ఫోటో నేను ఎంత సైజ్లో మీకు అర్థమైపోవాలి. నా ఫోటో అయితే ఈ సైజ్లో అనిపిస్తుంది. తీసుకున్న తర్వాత మీకు అంతగాలో చూసుకొని దాని దగ్గరకు అయితే ఇలా చిన్నగా చేసుకుంటారో పెద్ద చేసుకుంటారో ఎక్కడ దగ్గరలో చూసుకొని దాని దగ్గర పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చుకుంటే మన ఫోటో అనేది యాడ్ అయిపోతుందండి. యాడ్ అయిపోయిన తర్వాత మీకు ఇప్పుడైతే క్లారిటీ కనిపించదు, తర్వాత సేవ్ చేస్తే క్లారిటీ అనేది బాగా కనిపిస్తుంది. తర్వాత మీరు ఇంకా పెద్ద చేసుకోవాలనుకుంటే మనకి స్కేల్ కనిపిస్తుందండి. ఇదే టెక్స్చర్లోకి వెళ్ళి స్కేల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. చిన్నగా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఇంకా చిన్నగా పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా పెట్టుకున్న తర్వాత మీరు దీనైతే ఇంకా ప్రింటింగ్ ఎడిటింగ్ దీనిగానే ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.